చాన్నాళ్లుగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్న కోరిక ఒకటి ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి. నాకు హ్మ్. ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక ఉంది. యెస్. ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అన్న కోరిక గూడా ఉంది. ఉండాలి. అంటే ఇలాంటి ఇల్లయితే బావుంటుంది అని. యెస్. అందులో కొంతమంది ఆప్షన్స్ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. అట్‌లీస్ట్ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండిపెండెంట్ హౌస్ గావాలి, నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి అని కోరిక ఉంటుంది. అవును. కనీసం అపార్ట్మెంట్, ఫ్లాట్ అయినా కావాలి. అంటే అట్‌లీస్ట్ నాకు ఒక సొంత ఇది ఉండాలి అని. అవును. సో, అసలు ఈ ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలంటారు? ఏ విధంగా వస్తుంది? అప్పు లేకుండా కొనుక్కోవాలి వెరీ గుడ్. అందులో. ఇది ఇది మంచి క్వెషన్. ఇప్పుడు అడిగారు చూడండి. అప్పు అంటే అది నిప్పండి. హ్మ్. అప్పు అంటేనే నిప్పులాగా అప్పు ఎగిరిపోతది. లేకుండా నువ్వు కొనాలి. అప్పు అన్నావంటే అప్పు ఖరీదు తీసుకొస్తది. మళ్ళీ ఏం తిరిగే ఉండదండి. అందుకే ఓకే. చెప్పాను మైండ్ పవర్ వచ్చి అంత హ్మ్. గొప్పది. హ్మ్. హ్మ్. నువ్వు సృష్టించే విధానంలోనే తేడా. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు లైవ్‌లో చూయించండి. ఏ రెమెడీస్ చేయాలి? ఎలా చేస్తే ఇల్లొస్తుంది అనేది నాకు లైవ్‌లో ఓకే. చూయించండి. చేపిస్తాను. ఆ! ఇప్పుడు ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఎక్కువ మంది బాధపడుతుండేది ఇదే అండి. హ్మ్. మంచి క్వెషన్ అండి. హ్మ్. బోలెడు కాల్స్ రోజుకి వద్దన్న ఒక 20, 30 కాళ్ళన్నా దాని గురించి అటెంప్ట్ చేస్తాను నేను. హ్మ్. ఫోన్ వస్తూ ఉంటది. సార్ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. వయసే దాటిపోయింది సార్. ఇల్లే లేదు సార్. హ్మ్. లేదు లేదంటే ఉండదు. లేదండి. ఎప్పటికి లేదండి అది. హ్మ్. నువ్వు ఉంది అని నటించాలి. ఎవరికి? నీకు నువ్వు నటించుకోవాలి. హ్మ్. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఎలా ఉన్నావనేది పక్కన పెట్టేయ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం జీవితం ఉంది ఒకటి. హ్మ్. ఏం జీవితం అది? పాత జీవితం. ఓకే. ప్రస్తుతం జీవితాన్ని ఒక్కసారి అట్ట సైడ్‌కి నెట్టేయ్. హ్మ్. దాన్ని ఒకరోజు మర్చిపోవాల్సింది నువ్వు. హ్మ్. తప్పాలి. హ్మ్. ఒకటి కావాలి అనుకుంటే ఒకటి ఇవ్వాలి. హ్మ్. ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి ఇచ్చేయాల్సిందే. నువ్వు ఇప్పుడు ఇల్లు కావాలనుకున్నావు. ఈ పాత జీవితాన్ని గుర్తుపెట్టుకోకూడదు. ఇచ్చేయాల్సిందే. ఇది నాకు అవసరం లేనిది, ఇది పనికిరానిది అని తోసిపారేయ్. దీన్ని ఇచ్చేయి ఎవరికన్నా. హ్మ్. అంటే విశ్వానికే దోసేయ్. హ్మ్. విశ్వశక్తి రూపమే కదా మనం లా ఆఫ్ అట్రాక్షన్. హ్మ్. కాబట్టి ఇది పాత జీవితాన్ని గుర్తనేది నీ మైండ్‌లో నుంచి తీసేయి. హ్మ్. ఎలా ఉన్నామనేది ఒక్కసారి మర్చిపోయేసి ఎలా కావాలి నీకు? హ్మ్. ఎలా కావాలి? ఇప్పుడన్నారు మంచి ఇల్లు కావాలి. అది 2 అంతస్తులు కావాలనా? లేక 3 అంతస్తులు కావాలనా? ఏ స్థలంలో కావాలి? ఏ ఏరియాలో కావాలి? హ్మ్. అది కూడా కావాలి. కారు కావాలనేసి ఊరికే కారు కావాలంటే రాదండి. హ్మ్. ఇల్లు కావాలంటే అది ఇల్లు ఎలా ఉండాలి? ఒక డ్రీమ్‌కి రావాలి. హ్మ్. వీలైతే ఒక ఫోటో పట్టుకో. ఇప్పుడు పోతా ఉంటావు. జూబ్లీ హిల్స్‌లో పోతున్నావు అనుకో. హ్మ్. హైటెక్ సిటీలో పోతున్నావు అనుకో. ఎక్కడ నీకు నచ్చిన ఇల్లు ఒక ఫోటో పట్టుకో. హ్మ్. ఒక ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకో. హ్మ్. ఆ ఇల్లు నువ్వు పదే పదే చూడాలి. విజువలైజేషన్ బోర్డును గురించి చాలా వీడియోలో కూడా ఇచ్చాను నేను. అంత పవర్ అండి. అన్నీ చేస్తున్నాను సార్. నాకేం కనబడలేదంటే విజువలైజేషన్ ఒకటి మిస్టేక్ అయిందంటే ఏది కనబడదు. ఆ ఇల్లు ఒక ఫోటో పెట్టుకో. హ్మ్. హ్మ్. నీ మైండ్‌కొచ్చి పాత జీవితాన్ని మర్చిపోమన్నాను. కొత్త జీవితం ఎలా ఉండాలి? మంచి ఇల్లు ఉండాలి. ఆ ఇంట్లో నువ్వు గృహప్రవేశం చేసినట్టు. అంటే ఇల్లు కట్టావా? లేక కొంటావా? అది నీ ఇష్టం. లేదు నేనే కట్టుకోవాలి కొత్తగా మంచి ఇల్లు కట్టాలి నేనే దగ్గరుండి అనుకుంటే కట్టినట్టు. పునాది వేసినట్టు అంటే ఒక పంతులు గారు వచ్చినట్టు అక్కడ ఏదో పునాదులు చేపిస్తారు కదా! చేసినట్టు. మీ కన్‌స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయినట్టు. మెటీరియల్ దిగినట్టు. హ్మ్. ఇంకా వర్క్ జరుగుతా ఉన్నట్టు. ఇటుకరాళ్ళు గోడ ఎరికినట్టు. లేక స్లాబ్ ఏసినట్టు. ఇలా అని అయిపోయింది పూత పని అయినట్టు. మళ్ళీ సున్నం కొట్టినట్టు. పెయింటింగ్ కొట్టినట్టు. డ్రీమ్. హ్మ్. పదే పదే పడుకున్నా అదే కల కానాలి. హ్మ్. కూర్చున్నా అదే డ్రీమ్‌లోకెళ్ళాలి. ధ్యానం. ధ్యానం చేయాలి కంపల్సరీ. నువ్వు ఇల్లు కావాలన్నావు కాబట్టి నీ 7 చక్రాలు యాక్టివేట్ కావాల్సింది తప్పదు. హ్మ్. కూర్చొని ఒక కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని ఏమి లేదండి ఇదే. ఇట్లా కూర్చొనేసి ఆ డ్రీమ్‌లోకెళ్ళిపో. హ్మ్. ఏ ప్లేస్‌లో ఏం చెప్పావు? ఎక్కడ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ ప్లేస్ హైటెక్ సిటీలోనా, జూబ్లీ హిల్స్‌లోనా ఇల్లు కన్‌స్ట్రక్షన్ వర్క్ జరిగినట్టు అయిపోయినట్టు పూర్తి అయిపోయింది. పెయింటింగ్ వర్క్ జరిగిపోయింది. హ్మ్. గృహప్రవేశం స్టార్ట్ అయిపోయింది. బంధువులకంతా నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినట్టు, హ్మ్. బంధువులంతా వచ్చేసినట్టు అన్నీ ఊహించుకోవాలి. ఊహించడు ఆ డ్రీమే అండి ఎక్సలెంట్‌గా పని అవుతుందండి. హ్మ్. ఇప్పుడు రేపు చేయాల్సిన పని ఈ రోజే చేస్తానండి నేను డ్రీమ్. మీ హ్మ్. స్టూడియోలో యాంకరింగ్‌తో మేము ఎప్పుడు అయిపోయింది నా డ్రీమ్ అంతా. ఓకే. నేను నిన్నే చేసేసానండి. అన్నీ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. హ్మ్. మొన్న నైటు, నిన్న ఉదయం చేసేసాను. అంటే నైట్ దీంట్లో వచ్చినాను కాబట్టి అక్కడ ఏదో కొద్దిగా కూర్చొని లైట్‌గా చేసుకుంటాను. అయిపోయింది. నేను ఎలా అనుకుంటానో అలాగనే ప్రశాంతంగా జరిగిపోద్ది. ఏ డిస్టర్బెన్స్‌లు ఉండవండి. ఇలా పోవాలనుకుంటే అలా ఎళ్తాను. ఇలా చేయాలన్నప్పుడు ఆ విధంగా డ్రీమ్ చేసుకోవాలి. విజువలైజేషన్ చేసుకోవాలి. హ్మ్. గృహప్రవేశం చేసినట్టు మీరు మంచి పట్టు చీరలు, మంచి నగలేసుకొని వచ్చిన వాళ్ళని ఆహ్వానం పలికినట్టు, 10 మందికి భోజనాలు పెట్టినట్టు హ్యాపీగా ఒక డ్రీమ్ పట్టించు. పదే 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 నువ్వు ఇంక ఇలా ఎన్నాళ్ళు చేయాలి సార్? ఎన్నాళ్ళు అనేది మర్చిపో. వచ్చేదాకా వదలను. హ్మ్. వచ్చేదాకా నేను ఆ ఇంట్లోకెళ్ళాల్సిందే పోయేదాకా నేను వదలనని నీతో నువ్వు మాట్లాడుకో అద్దంలో నిలబడి. ఓకే. అద్దంలో నిలబడి నువ్వు మాట్లాడు. ఆ అద్దంలో నిలబడి ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు చూస్తూ ఆ డ్రీమ్‌ని గాని ఒక్కసారి అట్ట పట్టించినావనుకో, నీ కళ్ళు మళ్ళీ మర్చిపోతాయి. అక్కడ హ్మ్. నిన్నేం చూపించదు. హ్మ్. ఆ ఇన్నిని చూపిస్తది అక్కడ. హ్మ్. అద్దంలో నిలబడినావనుకో,
ఆ ఇంటిని చూపిస్తుంది, కళ్ళు వచ్చి ఇది మారిపోతుంది. ఆ ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు ఇలాగనా పదే పదే గాన నువ్వు చేసినావంటే ఒక రోజు నీ ఇంట్లో ఆ ఇంట్లో నువ్వు ఉంటావు. ఇది ఆల్రెడీ జరిగిపోయిందండి చాలా మందికి. ఓకే. నేను ఆల్రెడీ నేర్పించి జరిగిపోయేసి సార్ ఇంత అద్భుతం ఏంది సార్ అనేసి ఎన్నో ఫీడ్బ్యాక్లు కూడా వచ్చేసినాయండి. ఓకే. 2 అంతస్తులు ఇల్లు కట్టాను సార్, మీరు చెప్పినట్టు చేసినాను సార్ వచ్చింది. ఇలా చేయాలి ఖచ్చితంగా. ఇల్లు లేదు అనేది మర్చిపోవు. సంకల్ప బలం అనేది అంత గొప్ప. సంకల్ప బలము ఎవరికైతే ఇప్పుడు దారిని పోతూ ఉంటావు. ఉమ్, ఇప్పుడు సిటీలో కూడా ఆవులు పశువులు పెట్టుకొని ఉంటారు కొంతమంది, గేదెలు కానీ అన్ని. ఉమ్, ఉమ్, ఏదో ఒక రోడ్డు పక్కన ఒక చిన్న ఒక గూటం కొట్టేసి కట్టేస్తారు. ఉమ్, ఏ నమ్మకంతో కట్టేస్తున్నారు దానికి, చూసేదానికి అంతే. ఆ గూటం ఉమ్, అక్కడ కొట్టేసి దాన్ని కట్టేసి వెళ్తున్నారు. అది ఉమ్, అంటే ఇది గట్టిగా ఉంటే దీంట్లో నుంచి ఈవుడికి వేడదో అది గట్టిగా అక్కడనే ఉంటుంది కట్టేసినాం కాబట్టి అని ఒక నమ్మకాన్ని పెట్టుకుని కొట్టినాడు, అది అట్నే ఉంటుంది. ఉమ్, ఆ యావు అక్కడనే కట్టేసినాడు, అతను వచ్చేది అక్కడ ఉంటుంది. అది ఉమ్, ఆ విధంగా కొట్టేయాలి. నీ మైండ్లో ఒక గూటం లాగా నిలిచిపోవాలి ఓకే. ఆ ఇంటి యొక్క పునాదులు. ఉమ్, అప్పుడు నీకు ఆ పదే 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 అబ్బా ఎలా ఇలా చేస్తున్నాను, నా దగ్గర ₹1 లేదే, ఎలా రాబోతుంది అబ్బా, ఇది కొనగలనా, నేను కట్టగలనా, ఉమ్, మళ్ళీ అక్కడికి వచ్చిన మార్కులు రాకూడదు. ఉమ్, అందుకే చెప్పాను, ఉన్నది మర్చిపో, లేని దాన్ని పట్టుకొని పీకిలాడు, ఉమ్, అది ఉన్నట్టు పీకిలాడు. ఓకే. లేని దాన్ని పట్టుకోవాలి. లేదు నీ దగ్గర ఇల్లు లేదు, దాన్ని పట్టుకో, ఉమ్, ఇది నా ఇల్లు అని పట్టుకో. ఉమ్, అది ఉన్నట్టు నటించు. ఓకే. దాంట్లో గృహప్రవేశం చేసినట్టు బెడ్రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, టీవీ హాల్ ఎలా ఉండాలి, ఉమ్, బాత్రూమ్ ఎలా ఉండాలి, షోకేజీలు ఎలా ఉండాలి, నీ మైండ్లో అట్లా తెరిస్తే డ్రీమ్లోకి వెళ్ళిపోవాలండి. ఓకే. అద్భుతంగా జరుగుతుందండి. ఎంతో మంది జరిగిపోయిందండి. ఉమ్, ఇదే ఇల్లు కోసమే కాదు, దేనికోసమైనా సరే అలా పట్టి పదే పదే పదేగా నువ్వు ఇల్లు గురించి పట్టినావు అనుకోండి, ఉమ్, ఆ ఇంట్లో ఒక రోజు నువ్వు కాపురం చేస్తావు. ఓకే. అప్పుడు తెలుస్తుంది ₹1 లేదనుకున్నాము, ఎలా వచ్చింది ఎలా వస్తుంది అని కూడా అనుకోలేదు. అంత అద్భుతం అంత జరిగిపోయింది. అద్భుతం జరిగిందంటే మెరాకిల్. అదే యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకే.